కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తామని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడికొంట నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంచాలని మండిపడ్డారు. ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఉంచి ప్రజలు జిరాక్స్ కాగితాలతో లావాదేవీలు ఎలా జరుపుతారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలో జరిగిందే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎందుకు మీరు ఆయనకు ఓటేస్తా ఉన్నారు? యాక్చువల్గా అయితే రాజధాని రావటం అనేది చరిత్రలో ఎంతో మంది అదృష్టం చేసుకుంటే తప్పించి అది ఒక్కసారే జరుగుద్ది మనకి చరిత్రలో. మన అదృష్టం కొద్దీ ఈ ప్రాంతంలో అలా వచ్చింది, స్టేట్ డివైడ్ అవ్వబట్టి ఒక్కసారి తప్పించి మళ్ళీ రాదు. ఇలా వచ్చిన వాళ్ళవి 10 లక్షలు 15 లక్షలు ఉండే భూములు ఈ రోజున ఎంతో 2-3 కోట్ల రూపాయలు మనం దిగిపోయేటప్పటికి ఉన్నాయి. మరి ఇప్పుడుంటే ఇంకా బాగా పెరిగేవి. రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగితే ఆ డబ్బుతోటి పేదవాళ్ళకి ఇల్లు కట్టగలిగే వాళ్ళం. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా ఒక దుర్మార్గపు ఆలోచనలతోటి, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతోటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తూ ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఈ క్యాపిటల్ ఇంకెంత 20 రోజుల్లో క్యాపిటల్ మళ్ళీ ఊపందుకుంటుంది. తప్పకుండా మీరేం భయపడద్దు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, నాలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కాదు కదా, 100 మంది వచ్చినా కూడా క్యాపిటల్ అంగుళం కూడా కదల్చలేదు. మీరేం భయపడద్దు. మా శక్తి మొత్తం దారపోసైనా మేము ఎంత నష్టపోయినా కూడా అండగా. For more videos like this, subscribe Big TV channel.